అంటే ఇప్పుడు నేను పేరున చెప్పి నాకే గుర్తుండదు, ఇంటర్వ్యూల్లో సపరేట్గా చెప్తా. సో నేను ఏం మాట్లాడినా మీ అందరి రిప్రజెంటేటివ్ అని అందరు రమ్మంటున్నాను. నాకు ఫీల్ ఫ్రీ, కమ్ 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 కమ్, ద స్టేజ్ ఈస్ యోర్స్, కమ్. దిస్ గోస్ ఫర్ క్రూ ఆల్సో. ఎడీస్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఇంక ఈరోజు తనంత పని అయిపోయింది. వచ్చే దిస్ ఇస్ అ మూమెంట్ మ్యాన్. ఓకే, నో వన్ ఈస్ మిస్సింగ్. లైట్లు కనబడట్లేదు, తలకాయలో 8 లేన్ రోడ్ నడుస్తుంది, ఎవరైనా మర్చిపోతానేమో అని టెన్షన్. సరే, ఐ విల్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇక్కడ నేను నిలబడుతున్నానంటే మను తర్వాత ఎక్కడో నన్ను మైత్రి అంతగా నమ్మింది. మరి ఇప్పుడు సార్ వాళ్ళు లేరు, బట్ స్టిల్ ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. రవి గారు, ఓ సారీ సార్, నవీన్ గారు, రవి గారు, యా, అంటే యు ఆర్ ద ప్రైమ్ పీపుల్ సార్. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు, వాళ్ళకి మంచి సినిమానా కాదా, ఇంతే ఈక్వేషన్. దట్స్ హౌ దే ఆర్ ప్రొజెక్టెడ్. బట్ ఒక మంచి సినిమా వస్తే ఖచ్చితంగా చేస్తారు అనేదానికి నేను ఇక్కడ నిలబడ్డమే ప్రూఫ్. అండ్ ఇంతకుముందు మా ఫెలో యాక్టర్ చెప్పినట్టు మీ గురించి మాట్లాడి అంత, అంటే నేను ఎలా మాట్లాడుతానో ఇప్పటివరకు తెలుసు చూసిన వాళ్ళకి, నా దగ్గర ఉన్న వొకాబులరీ ఆర్ వాట్ ఎవర్. బట్ నేను ఈరోజు ఈ స్టేజ్ని సెల్ఫ్ ప్రమోషన్కో, నా ఐడియాలజీనో, నా జర్నీయో, నా కథో నేను చెప్పడానికి వాడుకోవట్లేదు. అందుకే నేను అందరినీ ఇక్కడికి రమ్మన్నా. అందరికీ ఒక 2 నిమిషాలు దొరుకుతుంది వాళ్ళ లైఫ్లో. సో ఇక్కడ నిలబడితే దే విల్ ఫీల్ పార్ట్ ఆఫ్ మీ. సో సార్ వాళ్ళ గురించి నేను చెప్పేదే ఉంది, ఇదే స్టేజ్ మీద ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది హీరోలు చెప్పారు. అండ్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు సే, ఇఫ్ అంటే ఇట్స్ నాట్ ద ప్రొడక్షన్ ఆర్ ద వాల్యూ ఆర్ దట్ స్టఫ్, అంటే ఇట్స్ వెరీ రేర్. అందుకే నేను చెప్తున్నాను, అంటే ఒక మనిషిలో చూడడం అనేది ఇట్స్ వెరీ హార్డ్. చుట్టుపక్కల అంత పవర్, మనీ ఇవన్నీ ఉన్నప్పుడు జనరల్గా వేరేలా ఉంటుంది మన సైట్ అనేది. బట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్ లైక్ దట్. ఇది నా ఒక్కడదే కాదు, ఆల్రెడీ వాళ్ళందరూ విడివిడిగా చెప్పారు మమ్మల్ని ఎలా చూసుకున్నారు అనేది. అండ్ దాట్ ఈస్ సంథింగ్ విచ్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్. ప్రొడక్షన్ వాల్యూస్, డబ్బు పెద్దది, ఇదంతా అందరూ చెప్తూనే ఉంటారు, కొత్తగా చెప్పాల్సిందేం లేదు. బట్ మమ్మల్ని ఎలా చూసుకున్నారు, మమ్మల్ని ఎలా నమ్మారు అనేది సంథింగ్ నేను చెప్పాలి. సో థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ వెరీ